ఆ, మిత్రులారా, అధ్యక్ష, మిగతా అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్కు చెందిన మిగతా మిత్రులు, ముందుగా అంబేద్కర్ విద్యార్థి సంఘం గత 15 రోజులుగా కోవిడ్ సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్న లెక్చర్సు తెలుస్తున్నది. ఇది చాలా అభినందనీయమైన విషయం. ఇక్కడ జరిగే చర్చలు, ఇక్కడ జరిగే ప్రసంగాలు మన అండర్స్టాండింగ్ని పెంచుకొని పీడిత కులాలకు, పీడిత వర్గాలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తోడ్పడతాయని నేను తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇక మనం చర్చించుకునే విషయానికి వస్తే, భారత ఆర్థిక వ్యవస్థ, ఆత్మనిర్భర్ భారత్ యోజన గురించి, ఈ ప్రభుత్వాలు, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారతదేశాన్ని ఆత్మనిర్భర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మాట్లాడుతున్నది. అసలు ఆత్మయే చంపబడ్డప్పుడు ఇక దాని మీద నిర్భరం ఏముంటుంది? అంటే ఆత్మ అనేది మనం ఇక్కడ వేరే అర్థంలో వాడుతున్నాం. మతానికి సంబంధించిన, ప్రత్యేకంగా హిందూ మతానికి సంబంధించిన అర్థంలో వాడటం లేదు. ఎందుకంటే హిందూ మతంలో ఆత్మ చావదు. మనిషి చనిపోతాడు, కానీ ఆత్మ చావదు. ఆత్మ చనిపోయిన శరీరం నుంచి ఇంకొక శరీరంలో ప్రవేశించి కర్మ సిద్ధాంతాన్ని అది ప్రచారం చేస్తుందనేది హిందూ తత్వశాస్త్రంలో చెబుతారు. దాన్ని విమర్శిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సిద్ధాంతం అనేది ఇక్కడ ఉండే దళితులకు, పీడిత కులాలను బానిసలుగా మార్చటానికి చేసిందని విమర్శించాడు. ఎనీవే, ఆ విషయాన్ని పక్కకు పెడితే, ఇక్కడ మనం ఆత్మ గురించి మాట్లాడడం అంటే సెల్ఫ్ గురించి మాట్లాడడం. అంటే ఆత్మనిర్భర్ అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయన్స్ అని అంటున్నారు. తెలుగులో దీన్ని స్వీయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ స్వీయ సెల్ఫ్ను గత ప్రభుత్వాలు ఇప్పటికే చంపేశాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, గత 6 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కావచ్చు. వీళ్ళిద్దరూ ఈ సెల్ఫ్ను ఆల్రెడీ చంపేశారు. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ అనేది ఆ విధానాల ద్వారా నిర్మించడం అనేది సాధ్యం కాని పని. అయినా మనం వాళ్ళు చెప్పే ఆత్మనిర్భర్ భారత్ ఏంటో కొంత లోతుగా చర్చించుకుందాం. ఆ చర్చకు ప్రధానంగా ఒక 5 అంశాలుగా మనము చర్చించుకుందాం. మొదటిది, కరోనా వలన తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, తర్వాత ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న పరిష్కార మార్గాలు. రెండవది, అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి? మూడవది కోవిడ్కు ముందు సంక్షోభం, కోవిడ్ తర్వాత, కోవిడ్ వలన ఏం సంక్షోభం, ఆ సంక్షోభం ఎలా తీవ్రమైందనేది.
మూడవది, నాలుగవది అసలు ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ పేరు మీద వాళ్ళు ఏం చెప్పారు, ఏమేమి అంశాలు ఉన్నాయనేది నాలుగవది. ఇక ఐదవది వాళ్ళు అంటున్న ఆత్మనిర్భర్ యోజన, స్వావలంబన భారతదేశం అనేది వాళ్ళు ఏ అర్థంలో అంటున్నారో మనము తెలుసుకుందాం. మొదట, కరోనా వలన ఆర్థిక సంక్షోభము చాలా తీవ్ర రూపం దాల్చింది. అసలు ఈ కరోనా ప్రాణాంతక వ్యాధిని నిరోధించాలని ప్రధానమంత్రి మార్చి 24వ తేదీన, మార్చి 24న హఠాత్తుగా అనాలోచితంగా ఏమాత్రం ప్లాన్ లేకుండా లాక్డౌన్ ప్రకటించాడు. దాని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాలైన పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సర్వీస్ రంగం పూర్తిగా నిలిచిపోయింది. పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. కార్మికులు గెంటివేయబడ్డారు పని లేకుండా. అలాగే ఒక అత్యవసర వస్తువులు తప్ప దాదాపు అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. దానితో పాటు వ్యాపారాలు, దుకాణాలు, బస్సులు, రైళ్ళు, విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక వ్యవసాయ రంగం తీసుకుంటే, వ్యవసాయ రంగంలో రబ్బీ పంటలు వేసినప్పటికీ ఆ పంటలను కోసుకోవటానికి కానీ, వాటిని కుప్పలు వేయటానికి కానీ, లేకుంటే వాటిని ఇంటికి తీసుకొచ్చి మార్కెట్లో అమ్మటానికి కానీ కూలీలు దొరకకపోవడం వలన, లాక్డౌన్ వలన కూలీలు ఎక్కడికక్కడ ఉండడం వలన వ్యవసాయ రంగం కూడా కొంతమేరకు దెబ్బతిన్నది. అట్లా సర్వీస్ రంగాలు కూడా, విద్యారంగం కూడా, పాఠశాలలు, కళాశాలలు, తర్వాత యూనివర్సిటీలన్నీ మూతపడ్డాయి. అయితే కరోనా వలన ఏర్పడిన తీవ్రమైన ఈ ఆర్థిక సంక్షోభానికి బలవుతున్న ప్రజలెవరు అని గనక మనం ఆలోచిస్తే, ఆర్థికంగా చెప్పాలనుకుంటే, ఎకనామిక్ క్లాసెస్గా చెప్పాలనుకుంటే, ఇక్కడ బాధపడేవాళ్ళు, బలి అయ్యేవాళ్ళు వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వీధి వర్తకులు, కార్మికులు. అదే సామాజిక వర్గాలుగా చెప్పాలంటే, సోషల్ క్లాసెస్గా చెప్పాలంటే, ఈ ఆర్థిక సంక్షోభానికి బలైన వాళ్ళు దళితులు, ఆదివాసీలు, వెనుక ఉంచబడిన కులాలు, ముస్లింలు, స్త్రీలు. అందరూ చెప్తున్నట్లుగానే దీనికి తక్షణ పరిష్కారం ఏమిటంటే, ఈ ప్రజా సమూహాలకు తక్షణంగా ఆదాయాలను పెంచే కార్యక్రమాలు తీసుకోవాలి. అటువంటి చర్యలు ప్రభుత్వాలు ప్రకటించాలి. అటువంటి ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ వాళ్ళు ప్రకటించాలి. ఇదే విషయం చెప్పి ప్రధానమంత్రి మార్చి 12వ రోజున జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక ప్యాకేజ్ అని దానికి పేరు పెట్టి కొన్ని ప్రకటనలు చేశాడు. 34 నిమిషాల ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ అని 27 సార్లు ఆ పదాన్ని వాడాడు. 34 నిమిషాలలో 24 సార్లు, 28 సార్లు ఆ పదాన్ని మాట్లాడాడు. నిజంగానే ఆత్మనిర్భర్ భారత్ విధానాలు అమలు చేయాలనుకుంటే ఇన్నిసార్లు వాడవలసిన అవసరం లేదు. ఇన్నిసార్లు వాడాడంటేనే
అక్కడ ఏదో సమస్య ఉన్నది. ఆ సమస్య ఏమిటి, ఆ మోసం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్క్స్ అన్నట్టు పాలక వర్గాలు మాట్లాడినప్పుడు ఏ పదజాలం కింద ఏ అర్థం దాగి ఉన్నదో తెలుసుకోనంత కాలం పీడిత ప్రజలు మోసపోతూనే ఉంటారు అని అన్నాడు. అందుకే ఈ పదజాలం కింద ఏ మోసం దాగి ఉందో కొంచెం లోతుగానే పోయి తెలుసుకుందాం. అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి? సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ అంటే ఏమిటి? నిజంగా చెప్పాలంటే సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ అంటే మన దేశంలోని వనరులను, మన దేశంలోని సహజ సంపదలను, మన దేశంలో ఉన్న కార్మికులను, శ్రామికులను ఉపయోగించి మన దేశంలోనే మనకు అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేసి మన ప్రజల కోసము ఉత్పత్తి చేయడమే నిజమైన సెల్ఫ్ రిలయన్స్, నిజమైన ఆత్మనిర్భరత. ఏదో ఒకటి రెండు వస్తువులు తప్ప మెజారిటీ వస్తువులను ఇక్కడే తయారు చేసుకోవడం, ఇక్కడి ప్రజలకే తయారు చేయడం అనేది సెల్ఫ్ రిలయన్స్. అదే ఒక రకంగా చెప్పాలంటే 1980, 90లకు ముందు మన దేశంలో అమలు జరిగిన విధానము కొంతమేరకు ఈ సెల్ఫ్ రిలయన్స్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికే. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ, ఈవెన్ ఇందిరాగాంధీ కాలం వరకు నెహ్రూ మహలనోబిస్ మోడల్ అభివృద్ధి నమూనా పేరు మీద ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా సెల్ఫ్ రిలయన్స్ కోసమే. ఇతర దేశాల నుండి వస్తువులు ఎక్కువగా దిగుమతి కాకుండా, అంటే ఒక రకంగా సెల్ఫ్ రిలయన్స్ సంపాదించడానికి విదేశాల నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి సుంకాలు విధించారు, ఇంపోర్ట్ టారిఫ్స్. కొన్ని వస్తువులు కొంత మాత్రమే దిగుమతి చేసుకోవాలి, కొంత క్వాంటిటీ మాత్రమే దిగుమతి చేసుకోవాలని క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అని పెట్టారు. ఇలా చేయడం వలనే పంచవర్ష ప్రణాళికల ద్వారా మన దగ్గర పబ్లిక్ సెక్టర్ అభివృద్ధి అయింది. మనము ఇప్పటికీ చూస్తున్న ఐడిపిఎల్, ఐడిపిఎల్ ఇప్పుడు లేదనుకోండి, ఐడిపిఎల్, బిహెచ్ఈఎల్, బిఈఎల్, హెచ్ఈఎల్, హెచ్ఏఎల్, డిఆర్డిఓ లాంటి సంస్థలు అప్పుడు ప్రారంభమైనవే. అలాగే బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా లాంటి స్టీల్ ప్లాంట్స్ కూడా అప్పుడు అభివృద్ధి అయినాయి. సో ఒక రకంగా అప్పుడు నిజమైన అర్థంలో సెల్ఫ్ రిలయంట్ ఎకానమీని నిర్మించడానికి 1990 ముందు మన దగ్గర విధానాలు అమలయ్యాయి. కానీ 1990లో వచ్చిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ పేరు మీద విదేశాలకు తలుపులు తెరిచారు. అప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధి రేటు సాధించినప్పటికీ ప్రజలకు నిజమైన జీవితంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగలేదు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగలేదు. అందులో భాగంగానే మన ఆర్థిక వ్యవస్థ గ్రోత్ ఎక్కువ ఉన్నా, గ్రోత్ తక్కువ ఉన్నా కూడా ప్రజల జీవన ప్రమాణాలు వచ్చే వరకు ఆ ప్రమాణాలు పెరగకపోవడమే కాకుండా తగ్గాయి. అయితే అందుకే మన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కరోనా వలనే మాత్రమే రాలేదు. కరోనాకు ముందే ఈ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు సంక్షోభం అనేది ఈవెన్ అంబేద్కర్ కూడా ఒక దగ్గర చెప్పినట్టు ప్రైవేట్ క్యాపిటలిజం అనే వ్యవస్థలో అసమానతలు పెరగక మానవు, అసమానతలు పెంచే వ్యవస్థే పెట్టుబడిదారీ వ్యవస్థ అని అంబేద్కర్ తన స్టేట్ అండ్ మైనారిటీ గ్రంథంలో నొక్కి చెప్పాడు. అలాగే
మార్క్స్ కూడా క్యాపిటలిజం అనేది సంక్షోభాలు లేకుండా మనజాలదు, ఇట్ ఈస్ ది క్రైసిస్ ఇస్ ఇనెవిటబుల్ ఇన్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ అని ఆయన పలు గ్రంథాలలో పేర్కొన్నాడు. ఆ రకంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కరోనాకు ముందే ఎప్పుడో వెళ్ళిపోయింది. యాక్చువల్గా పెద్ద నోట్ల రద్దుతో, డిమానిటైజేషన్ పేరుతో చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. తరువాత నిరుద్యోగం చూసుకుంటే గవర్నమెంట్ సర్వేలే, ది పీరియాడిక్ లేబర్ సర్వేలే 45 సంవత్సరాలలో అత్యధిక నిరుద్యోగం ఉన్నది అని పోయిన ఆగస్టులోనే వాళ్ళు చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మూతబడ్డదని, లక్షలాది కార్మికులను తొలగించారని మనకు కరోనాకు ముందే ఆగస్టులోనే మనకు వార్తలు వచ్చాయి. అవి వాస్తవాలు కూడా. అలాగే కరోనాకు ముందే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. పండిన పంటకు ధర లేక వాళ్ళు కొనే ఇన్పుట్స్ అన్నిటికీ, ఫెర్టిలైజర్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, వాటికి ఏమో ఎక్కువ ధరలు పెట్టి కొనవలసి వస్తుంది. వాళ్ళు అమ్మే పంటకు మాత్రము తక్కువ ధరలు ఇవ్వడం వలన మొత్తం వ్యవసాయ రంగం కూడా కరోనాకు ముందే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఫలితంగా వృద్ధి రేటు అనేది 2018-19లో యాక్చువల్గా గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8% ఉండేది 2014 ఆ ప్రాంతంలో. అది 2018-19లో 6.2% తగ్గిపోయింది. అలాగే కరోనాకు ముందే 2019-20 కరోనాకు ముందే లెక్క కడితే అది 3.1% తగ్గిపోయింది. 6.2% నుండి 3.1% తగ్గిపోయింది. చెప్పేదేమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కరోనాకు ముందే పడిపోయింది అని చెప్తున్నాం. కరోనాకు తర్వాత, కోవిడ్ తర్వాత సహజంగానే ఈ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి మహా సంక్షోభంలోనికి వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ గ్రేట్ డిప్రెషన్. ఆర్థిక వ్యవస్థ ఇంతకుముందు చెప్పుకున్నట్టే చిన్నాభిన్నమైపోయింది. సకల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పారిశ్రామిక రంగం, వ్యవసాయక రంగం, సర్వీస్ రంగం మొత్తం కుప్పకూలిపోవడం వలన కొన్ని రేటింగ్ సంస్థలు, క్రిసిల్ అని, స్టాండర్డ్ అండ్ పూర్ అని, వాళ్ళు వృద్ధి రేటు గురించి కొన్ని ఫోర్కాస్ట్ చేస్తూ, కొన్ని ఎస్టిమేట్స్ చేస్తూ ఇప్పుడు కరోనాకు ముందున్న 3.1% నుండి ఇది -4.5% దిగజారిపోతుంది అని వాళ్ళు చూపించారు. అంటే 3.1% నుండి 2% తగ్గడం, 1% తగ్గడమే కాకుండా -1%, -2%, -3%, ఇట్లా -4.5% దిగజారిపోతుందని ఈ రేటింగ్ సంస్థలు చెప్పాయి. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 40 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడతారని వాళ్ళు తమ రిపోర్ట్స్లో చెప్పారు. అలాగే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం నిరుద్యోగం 24% పెరిగింది. అంటే నిరుద్యోగం పెరగడంతో పాటు పేదరికం పెరగడంతో పాటు ఆదాయాలు తగ్గడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి, ప్రజలు కొనే శక్తి లేకపోవడం, డిమాండ్స్ తగ్గడం, దాని వలనే మొత్తం వ్యవస్థ మహా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి సమయంలో చాలామంది అన్నట్లుగానే ప్రజలకు పని కల్పించి, ఆదాయాలు పెంచి, కొనుగోలు శక్తి పెంచి, డిమాండ్ పెంచే చర్యలు కావాలి. కానీ అటువంటి చర్యలు మొన్న ప్రకటించిన ఎకనామిక్ ప్యాకేజ్ అంటున్నారు, ఎకనామిక్ ప్యాకేజ్ కాదు, అందులో ఒకటి కూడా లేదు. మొన్నటి ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద ప్రకటించిన ప్యాకేజీలో
4 అంశాల మీద సంస్కరణలు తీసుకోవాలని వాళ్ళు మాట్లాడారు. 1 ల్యాండ్, 2 లేబర్, 3 లిక్విడిటీ, 4 లా. వీటన్నిటిలో మేము సంస్కరణలు తీసుకుపోతున్నాము ఈ ప్యాకేజీలో భాగంగా అని మాట్లాడారు. అంతేకాకుండా వాస్తవానికి చెప్పాలంటే ఇది ఎకనామిక్ ప్యాకేజ్ కాదు. ఇది ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కాదు. ఇది రిలీఫ్ ప్యాకేజ్ కాదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది ఉత్పత్తిదారులకు అప్పులు ఇచ్చే ఒక పథకం మాత్రమే. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ లిక్విడిటీ ప్యాకేజ్. కాబట్టి దీన్ని ఎకనామిక్ ప్యాకేజ్ అని అనకూడదు. తర్వాత వాళ్ళన్న 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది పచ్చి అబద్ధం. అది ఒక అంకెల గారడి మోసం తప్ప అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ యాక్చువల్‌గా వాళ్ళ లెక్క ప్రకారం 20,97,000 కోట్లు మేము ఈ పథకంలో ఇస్తున్నామన్నారు. కానీ అన్ని లెక్కలు కట్టిన తర్వాత 3 లక్షలకు ఎక్కువగా వాళ్ళు ఇవ్వటం లేదు. 3 లక్షల కోట్లు అంటే దాదాపు 21 లక్షల కోట్లని చెప్పి 3 కోట్ల లక్షలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఖర్చు పెట్టబోతున్నదనేది చాలామంది ఇప్పటికే వివరించారు. ఎందుకంటే ఈ 20 లక్షలలో మొత్తం పాత పథకాలు కలిపారు, బడ్జెట్లో కేటాయించినవి కలిపారు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినవి కలిపారు, కొన్ని రుణ సౌకర్యాలు అంటే అప్పులు ఇచ్చేటి ఇవన్నీ కలిపి 21 లక్షలు అన్నారు. కాబట్టి ఇది 21 లక్షల ప్యాకేజ్ కాదు. యాక్చువల్‌గా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఓన్లీ 3 లక్షలు మాత్రమే. తర్వాత 20 లక్షల ప్యాకేజ్ అంటే 10% ఆఫ్ అవర్ జీడీపీ అని వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఈ 3 లక్షల ప్యాకేజే కాబట్టి ఇది 1.5% కన్నా తక్కువే. కాబట్టి 10% కాదు, ఇది 1.5% మాత్రమే. ఇది 20 లక్షల ప్యాకేజ్ కాదు, ఇది జస్ట్ 3 లక్షల ప్యాకేజీ అని మనము చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఈ ప్యాకేజీలో కొన్ని బ్రాడ్ వివరాలు మనం చెప్పదలుచుకుంటే, ముందు ఇవన్నీ బేసికల్గా చెప్పాలంటే ఉత్పత్తిదారులకు అప్పులే. ఎంఎస్ఎంఈ పేరు మీద అంటే సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 3,70,000 కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని చెప్పారు. అలాగే రైతులకు 2,30,000 కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని చెప్పారు. అలాగే స్ట్రీట్ వెండర్స్కి అంటే వీధి వర్తకులకు 5,000 కోట్లు, ముద్ర రుణాలకు 50,000 కోట్లు, వలస కార్మికులు మనకు తెలుసు. వలస కార్మికులు సడన్ లాక్డౌన్ వలన ఉండే ప్రదేశాలలో ఉండలేక, సొంత ఊర్లు వెళ్ళలేక రోడ్ల పొంటి వందల వేల కిలోమీటర్లు నడిచి కాళ్ళు కాయలు కాసి మార్గ మధ్యంలోనే వందల మంది వలస కార్మికులు చనిపోయారు. ఆ వలస కార్మికులను పెద్ద ఎత్తున ఆదుకునే బదులు చాలా తక్కువ 3,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇట్ ఇస్ ద లీస్ట్ అమౌంట్. అయితే ఇంతకుముందు చెప్పినట్టే ఈ ప్యాకేజీలో మొత్తము అన్ని రుణాలే. అందుకోసమే ఇంతకుముందు ఆ ఉపన్యాసంలో చెప్పినట్టు లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అంటే ప్రజల చేతిలో డైరెక్ట్గా వచ్చే ఆదాయం కాదు. ఇది బ్యాంకులలో ఉత్పత్తిదారులకు ఇచ్చే అప్పులు కాబట్టి ఇది ఓన్లీ లిక్విడిటీ. అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే సప్లై సైడ్ చర్యలు అంటారు. యాక్చువల్గా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఎందుకు వచ్చిందంటే డిమాండ్ వైపు చర్యలు లేకపోవడం వలన ఈ సంక్షోభం వచ్చింది. కానీ వీళ్ళు ఆ డిమాండ్ సైడ్ చర్యలు తీసుకోకుండా తద్విరుద్ధంగా సప్లై సైడ్ చర్యలు తీసుకున్నారు. అంటే రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఇచ్చినట్టు. డిమాండ్ చర్యలు తీసుకోవాలని అంటే మనం అనేది కన్జ్యూమర్స్కు సహాయం చేయాలి అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్కు సహాయం చేస్తామంటున్నారు.
మనము వలస కార్మికులకు, వలస కూలీలకు సహాయం చేయాలనంటే వాళ్ళేమో కార్పొరేట్ కంపెనీలకు మేము సహాయం చేస్తాము అంటున్నారు. మనమేమో ప్రభుత్వ రంగాన్ని రక్షించాలి, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలని మనమంటే వాళ్ళు ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేసే దశలో చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ వైపు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళ జవాబు ఏందంటే, డిమాండ్ సైడ్ చర్యలు మేము తీసుకుంటే అంటే ప్రత్యక్షంగా ప్రజల చేతిలో ఆదాయాలు పెంచే పనులు కల్పిస్తే మాకు ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది. అంటే మామూలు అర్థంలో మాకు అప్పులు పెరుగుతాయి. అప్పులు పెరుగుతాయి కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నారు. అంటే ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరుగుతుంది కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి రూపాయి విలువ తగ్గిపోతుంది. రూపాయి విలువ తగ్గిపోతుంది కాబట్టి మన దేశంలో ఉన్న విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత మనకు రేటింగ్ రాదు కాబట్టి రేటింగ్ ఏజెన్సీస్ స్టాండర్డ్ అండ్ పూర్, మూడీ అనే లాంటి వాళ్ళు ఇవాళ ప్రతి దేశానికి రేటింగ్ అని ఇస్తారు. ఆ రేటింగ్ తగ్గిపోతుంది కాబట్టి మేము డిమాండ్ వైపు చర్యలు తీసుకోవటం లేదు అని అంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అసలే కొనుగోలు శక్తి లేని వ్యవస్థలో, అసలే డిమాండ్ లేని వ్యవస్థలో ఆదాయాలు పెంచితే అది ద్రవ్యోల్బణానికి దారి తీయదు. ద్రవ్యోల్బణానికి ఎప్పుడు దారి తీస్తుందంటే కొనుగోలు శక్తి విపరీతంగా ఉన్నప్పుడు, ఇంకా ఆదాయాలు పెంచినప్పుడు అప్పుడు మాత్రమే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనే వాదన సరి అయింది కాదు అని మనం చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మనము పెట్టే ఖర్చు దేని మీద పెడుతున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము ఎంప్లాయ్మెంట్ మీద, పేద ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రోగ్రాంల మీద గనక మనం ఖర్చు పెడితే దాని వలన ఆదాయాలు పెరుగుతాయి, దాని వలన ఎక్కువ వస్తువులు తయారవుతాయి, దాని వలన ఎక్కువ సప్లై జరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనే ప్రశ్నే రాదు. కానీ వాళ్ళు ఆ తప్పుడు వాదన తీసుకొస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ నయా ఉదారవాద విధానాలలో భాగంగానే ఒకటి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం, రెండవది కార్మికుల హక్కులను కాలరాయడం అనేది కూడా ఇందులో భాగమే. అందుకే ఈ కోవిడ్ కాలంలోనే మీరు చూస్తే ప్రైవేటైజేషన్, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తాము అంటున్నారు. ఇవాళ బొగ్గు గనుల ప్రైవేటీకరణ, విమానాల ప్రైవేటీకరణ, 6 విమానాలను, విమానాశ్రయాలను మేము ప్రైవేట్ చేస్తామంటున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీలో వాటిని కూడా మేము ప్రైవేట్ చేస్తామంటున్నారు. అంతేకాకుండా రక్షణ రంగంలో ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తాం. ఇంతకుముందు 39% ఉండే, ఇప్పుడు 74% వరకు ఆహ్వానిస్తాం. ఇది వీళ్ళ దేశభక్తి. ఇవాళ దేశభక్తి అని మాట్లాడే వాళ్ళు రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఎందుకు ఆహ్వానిస్తున్నారు అని మనం అడగవలసిన అవసరం ఉంది. ఈ ప్రైవేటీకరణలో లాభపడేది ఎవరు? ఈ ప్రైవేటీకరణలో లాభపడేది, ఈ దేశ సంపదను ఇలా ప్రైవేటైజ్ చేయడంలో లాభపడేది ఆదానీలు, అంబానీలు, కిర్లోస్కర్లు, టాటా బిర్లాలు తప్ప మామూలు ప్రజలు కాదు. ఈ రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం వలన లాభపడేది ఎవరు? వాళ్ళంతా విదేశీ కంపెనీలు. ఈ విదేశీ కంపెనీలు స్వదేశం అని చెప్పి, దేశభక్తి అని చెప్పి ఇవాళ విదేశీ కంపెనీలకు అప్పజెపుతున్నారు. అంతేకాకుండా ఇంకొక వైపు కార్మికుల మీద ఇవాళ దాడులు జరుపుతున్నారు. మీరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఇవాళ కార్మికుల పని గంటలు పెంచుతామంటున్నారు, కార్మికుల జీతాలు తగ్గిస్తామంటున్నారు. మే డే ఏదైతే 8 గంటల పనిదినం కోసం వచ్చిందో దాని మీద దాడి జరుపుతున్నారు. అంటే ఒకవైపు కార్మికుల మీద దాడి జరపడం, ఇంకొక వైపు స్వదేశీ విదేశీ కంపెనీలకు ఊడిగం చేయడం అనేదే ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఇమిడి ఉన్న ఒక విధానం. అంతేకాకుండా మోడీ నిజమైన ఆత్మనిర్భర్ భారత్ మోడీ అనేది ఏమిటి
అని కనుక మనం తెలుసుకుంటే మోడీ వాడే పదము తలక్రిందుల అర్థంలో. మోడీ అంటున్న ఆత్మనిర్భర్ భారత్ అనేది వ్యతిరేక అర్థంలో అంటున్నాడు. అలాగే అట్లా అంటే మన దగ్గర ఉండే దేశ సంపదను ఉపయోగించి, మన దగ్గర ఉండే ముడి సరుకులను ఉపయోగించి, మన దగ్గర ఉండే కార్మికులను దోచుకొని ఇక్కడ తయారు చేసిన వస్తువులను విదేశాలలో అమ్ముకోవడమే ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అని అంటున్నాడు. అంటే ఈ ఉత్పత్తి అనేది ఎవరి కోసం జరుగుతుంది అంటే ఈ దేశ ప్రజల కోసం కాదు, ఈ దేశంలో ఉండే పీడిత వర్గాల కోసం కాదు, ఇక్కడ ఉండే ఉత్పత్తి విదేశాల కోసం. అందుకే అప్పుడప్పుడు వాళ్ళు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఈ మేక్ ఇన్ ఇండియా సరి అయినదని కాదని, సరి అయింది కాదని మనలాంటి వాళ్ళు కాదు, బూర్జువా ఆర్థికవేత్త అయిన రంగరాజన్, తర్వాత వేరే ఆర్థికవేత్తలు వాళ్ళు అంటున్నారు మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది ఇక్కడ కనీసం మేక్ ఫర్ ఇండియా చేయాలి అని ఇవాళ బూర్జువా ఆర్థికవేత్తలే వాళ్ళకు చెబుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అందుకోసమే ఆ ఉపన్యాసంలో కూడా ఆయన అన్నది ఏంటంటే ఈ ఆత్మనిర్భర్ భారత్ జో హై ఓ ఉస్కా మీనింగ్ పూరా బదల్ గయే అని తన ఉపన్యాసంలో చెప్పకనే చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్న కార్పొరేటు కంపెనీలకు, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు సంపదను, దేశ సంపదను అమ్ముకోవడమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటున్న ఆత్మనిర్భర్ భారత్ అని మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. తర్వాత ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఒక సామాజిక కోణం ఉంది. ఆ సామాజిక కోణం ఏమిటంటే ధనవంతులుగా, పెట్టుబడిదారులుగా ఇవాళ ఉన్న సంపన్న కులాలు, ఆధిపత్య కులాల కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ను తీసుకొచ్చారు. ఇవాళ ప్రైవేటు కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేటు యూనివర్సిటీలలో చదువుకుంటున్న సంపన్న కులాల పిల్లల కోసం ఇటువంటి కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ ఆత్మనిర్భర్ భారత్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న దళితులకు, ఆదివాసీలకు, వెనుక ఉంచబడిన కులాలకు, ముస్లింలకు, స్త్రీలకు ఎవరైతే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ఇవాళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనవలసిన దుస్థితి వచ్చిందా అక్కడ చదువుతున్నారో వాళ్ళ కోసం కాదు, ఆ కోణాన్ని మనం గ్రహించాలి. రెండవది ఏంటంటే దీనికి ఒక ఆర్థిక భాషలో చెప్పాలంటే దీనికి ఒక ఆర్థిక కోణం ఉంది. ఆ ఆర్థిక కోణంలో ఇక్కడ ఇంతకు ముందు అనుకున్నట్టే స్వదేశీ, విదేశీ కంపెనీల కోసం, సంపన్న వర్గాల కోసం, చదువుకున్న ఎగువ మధ్య తరగతి కోసమే ఈ విధానాలు వచ్చినాయి. కానీ ఇది వ్యవసాయ కూలీల కోసం కాదు, వలస కార్మికుల కోసం కాదు, అసంఘటిత కార్మికుల కోసం కాదు, చిన్న సన్నకారు రైతుల కోసం కాదు, ఈవెన్ చిన్న కుటీర పరిశ్రమలకు కూడా కాదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈవెన్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్. కాబట్టి అసలు మొత్తం శ్రామిక వర్గం, కార్మిక వర్గం ఆరోగ్యంగా లేకుండా, అంటే ఆరోగ్యకరమైన చదువుకున్న తర్వాత స్కిల్స్ ఉన్న, నైపుణ్యాలున్న కార్మిక వర్గం లేకుండా ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడడం ఇది హాస్యాస్పదమైన విషయం. అందుకే మీరు ఈ ప్యాకేజీలో కనుక చూస్తే ఇంత విపత్తులో కూడా మొత్తము ప్రపంచము, అందులో భాగంగా భారతదేశంలో ఇంత పెద్ద విపత్తు కరోనా వచ్చిన సమయంలో కూడా ప్రజా ఆరోగ్యానికి కేటాయించిన నిధులు లేవు. హెల్త్ సెక్టర్కి చాలా కాలం నుంచి నాట్ ఈవెన్ 1% ఆఫ్ జీడిపి ఈజ్ అలాటెడ్ టు హెల్త్ సెక్టర్. 1% కూడా వాళ్ళు ప్రజారోగ్యానికి వాళ్ళు కేటాయించలేదు. అసలు ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులు ఇంత పెద్ద మానవ విషాదం సమయంలో కూడా మేము ఫ్రీగా చేస్తాము అని అనటం లేదంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల క్రూరత్వం మనకు తెలుస్తున్నదనేది మనం గమనించాలి. అంతేకాకుండా సహజంగానే విద్యారంగానికి కూడా ఏ రకమైన నిధులు ఇందులో కేటాయించలేదు. ఆ కేటాయించకుండా అన్నీ ఒక రకంగా చెప్పాలంటే నయా హిందుత్వ విధానాలు, నినాదాలే. ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ ప్యాకేజీలో కూడా ఒకే దేశం,
ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్, ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఒకే పన్ను, ఇట్లా అంతా ఒకే ఒకే అనుకుంటూ నయా హిందుత్వవాదాన్ని ప్రచారం చేస్తూ ఇవాళ నయా హిందుత్వవాదం, నయా ఉదారవాద విధానాలు కలిసి ఈ ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, వచ్చేది ఆత్మనిర్భర భారతం కాదు, ఇది పరనిర్భర భారతం. వచ్చేది ఆత్మనిర్భర భారతం కాదు, ఇది పరాయి దేశాల భారతం. ఇది స్వీయ ఆధారిత భారతం కాదు, ఇది పరాధీన భారతం, వేరే దేశాల మీద ఆధారపడిన భారతం. కాబట్టి ఇటువంటి సమయంలో మనం అణగారిన కులాల వైపు, అణగారిన వర్గాల వైపు నిలబడి ఈ చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఆ అణగారిన కులాల వర్గాల సమస్యల పరిష్కారం కోసం మనం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగాలని కోరుతున్నాను. బుజ్జిగాడ్, బుజ్జిగాడు, ఇది వీళ్ళు ప్రశ్నలు అడిగేది మెకానిజం సరిగా లేదు. ఇప్పుడు ఆడియో 2 ఆన్లోనే ఉన్నాయా? నా ఫోన్ ఏది? ఏది? వీళ్ళు ఇక్కడ కామెంట్స్ రాస్తామన్నారు, ఇందులో ఫోన్ చేసి అడగనా? క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? లేదు దాని క్వశ్చన్స్ ఏమి లేవు. అయిపోయింది కదా. ఎవరన్నా క్వశ్చన్స్ ఉంటే అడగమని చెప్పండి, రాయమని చెప్పండి. యా 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 నేను ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తా, ఒక 5 minutes వెయిట్ చేస్తా. ఓకే, రైట్. లేవు కదా విజయవాడ? ఇక్కడ రావాలన్నా వస్తే ఇంకా పైకాను, ఈ పైకి సరిగా పెట్టుకోలేదు వీళ్ళు. మామూలుగా వినబడుతుందంట.
ఇక్కడ కూడా వచ్చేది. కానీ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. మాట్లాడుతున్నట్టున్నాం. ఏం వస్తున్నట్లేవు కదా. లేదు. ఇక్కడ వస్తాయా? వస్తే మ్మ్. తక్కువ మంది చూసినట్టున్నారు మ్మ్. కదా. Actually, this is ఇది వాళ్ళు కండక్ట్ చేయాలి. యాక్చువల్లీ వాళ్ళు కండక్ట్ చేసి అవును. మొబిలైజ్ చేయాలి. అట్లీస్ట్ ఫ్యూ పీపుల్. ఏం వస్తున్నట్లే ఒకటి బంద్ చేద్దాం ఇక 5 minutes. టైప్ ఇట్ హియర్. ఏమని That will end the video. ఫోన్ చేద్దాం. అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు. అచ్చా, మనం కనిపించమా? పీపుల్ వద్దు. ఆల్ రైట్ చాలు, ఆల్ రైట్ చాలు, తీసే. షాల్ వి ఎండ్ అండ్ షాల్ వి ఎండ్ ది వీడియో? డెవలప్డ్, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. డెవలప్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ COVID-19 ఎఫెక్ట్స్. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ COVID-19 ఎఫెక్ట్స్ అంటే ఆఫ్టర్ మ్యాచ్ సిచ్యువేషన్ అండి. స్టార్ట్ చేయి. ఒక ప్రశ్న వచ్చినట్టుంది. డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ COVID-19 ఎఫెక్ట్స్. ఈ COVID-19 ఎఫెక్ట్స్ అది అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, లేకుంటే అభివృద్ధి చెందుతున్న దేశమైనా కూడా, ఏదైనా కూడా తీవ్రమైన నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే బాగా ఆరోగ్య రంగం బాగా అభివృద్ధి చెందిన దగ్గర ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకొని టెస్టులు చేసిన దగ్గర దాని ప్రభావం తక్కువ ఉంటుంది. మూడవ ప్రపంచ దేశాలు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెస్టులు సరిగా చేయటం లేదు కాబట్టి, యాక్చువల్గా టెస్టులు ఫస్ట్ ఫేజ్లో పెద్ద ఎత్తున చేయవలసి ఉండేది, అవి చేయలేదు. అప్పుడు యాక్చువల్గా లాక్డౌన్ అంత అవసరం లేదు, అయినా కూడా లాక్డౌన్ పెట్టారు. కనుక ఆ లాక్డౌన్ వలన మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అయినా పర్వాలేదు, కనీసం టెస్టులు చేస్తే ఇంత స్ప్రెడ్ అయ్యే కాదు. దాదాపు ఇప్పుడు 4వ స్థానంకి భారతదేశం పోయిందంటే కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఇంకా ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే డెవలప్డ్ కంట్రీస్లో కొంతవరకు కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు తగ్గుతున్నాయి. చైనా చాలా పకడ్బందీగా అరికట్టగలిగింది ఒక రకంగా. మన దగ్గరనే మనం టెస్ట్ చేయకపోవడం వలన దాన్ని అరికట్టలేకపోయాము. దాని ఎఫెక్ట్స్ మన మీద చాలా ఎక్కువగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతున్నది. ఇక ఇంకొక
ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? యాక్చువల్గా భారత ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడము అని అంటే భారతదేశంలో ఉండే ప్రజలను, పీడిత ప్రజలను పట్టించుకోవాలి. కానీ ఇప్పటి ప్రభుత్వాలకు పేద ప్రజలు కానీ, లేకపోతే అణగారిన కులాల గురించి కానీ వాళ్ళకెప్పుడు పట్టింపు లేదు. వాళ్ళ పట్టింపు అంతా నీరవ్ మోడీలు, లేకపోతే విజయ్ మాల్యాలు, లేకపోతే అంబానీలు, అదానీలు, వాళ్ళ ప్రయోజనం కోసమే వాళ్ళు విధానాలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు ఈ దేశ వనరులను విదేశాలకు తాకట్టు పెట్టాలనో, లేకపోతే విదేశాల కోసం మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఇక్కడ వనరులను ఉపయోగించి విదేశాలకు ఎప్పుడు అమ్మాలో అనేదే వాళ్ళ పాలసీలు తప్ప, ఇక్కడ ఉండే ప్రజల కోసం ఉత్పత్తి చేయాలి, ఇక్కడ ఉండే ప్రజల అవసరాల కోసం మన వ్యవస్థ నడవాలి అనేది వాళ్లకు లేదు అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచీకరణ తర్వాత ఇంకా తేటతెల్లం అయ్యింది. రెండు. న్యూ చేంజెస్ ఇన్ అవర్ ఎకానమీ. ఇంకొక కామెంట్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా చేంజెస్ ఏమో వస్తాయి అని. ఈ కొత్తగా వచ్చిన చేంజెస్లో ఇప్పటికే మనము చర్చించుకున్నాం. ఈ కొత్తగా వచ్చిన చేంజెస్లో బేసికల్గా ఇప్పుడు వేరే రకంగా ఈ అభివృద్ధి నమూనా మారే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కోవిడ్ పీరియడ్లో కూడా ఇవాళ కూడా మీరు పేపర్లు చూస్తే బొగ్గు గనులను అమ్మకానికి పెడుతున్నాం అని చెప్తున్నారు. అంటే ఈ మహా విపత్తు మాటున ప్రైవేటైజేషన్ అనేది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఈ మహా విపత్తు మాటున పేద ప్రజల మీద వాళ్ళ హక్కులను కాలరాయడం పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతేకాకుండా వాటికి తోడు ఇవాళ ఈ కార్మికుల హక్కులు ఇంతకు ముందే అన్నట్టు పని గంటలు పెంచడము, తర్వాత వాళ్లకు సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం అనేది చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రైవేటైజేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి. ఇటువంటి అంటే సరళీకరణ ఇంకా పెరిగిపోతుంది, ప్రైవేటీకరణ ఇంకా పెరిగిపోతుంది. వచ్చే సంవత్సరాలలో, అసలు వచ్చే రోజులలో కోవిడ్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.